న్యూట్రియంట్స్ యొక్క మిశ్రమ ఉత్పాదన. ప్రతి రైతు ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని తప్పనిసరిగా అన్ని దశలలోనూ వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ జెనెక్స్ ని ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసి రైతులకు అందిస్తోంది. జెనెక్స్ లో సూక్ష్మ ధాతువులతో పాటు చిలేటెడ్ అమినో యాసిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్లు కూడా అదనంగా ఉంటాయి. ప్రతిభా బయోటెక్ వారి జెనెక్స్ ని వాడండి. పైరులో సూక్ష్మ ధాతువుల లోపాలను సవరించడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించండి. జెనెక్స్, జెనెక్స్, జెనెక్స్. సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం, సుస్వాగతం. ఈ 32వ ఎపిసోడ్లో నేను మీతో వ్యవసాయ రంగంలో ప్రమాద గంటికలు మ్రోగుతున్నాయి మన భారతదేశ వ్యవసాయ రంగంలో. దీనికి కారణాలేంటి అని జనరల్గా మీతో ఈ విషయాలు షేర్ చేసుకోవడం కోసం నేను ముందుకొచ్చాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం. ఇప్పటికే చేయి దాటిపోయింది మన వ్యవసాయ రంగం, మన చేతిలో లేకుండా పోయింది. దాదాపుగా భారతదేశంలో 75 నుంచి 80% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతుంటే ఆ 70 నుంచి 80% మంది రైతులు అధోగతి పాలవుతున్నారు. దానికి కారణాలేంటి? మనము రైతులుగా మనము దీని గురించి ఆలోచించకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాము. భావి తరాలకి ఈ వ్యవసాయం చేయడం అనేదే ఒక భయంలా వాళ్ళని చుట్టుకుంటుంది. సో దాని నుంచి మనం బయటపడి భావి తరాలకి వ్యవసాయ రంగం కూడా ఒక లాభాలు గడించే రంగంగా మార్చి వాళ్ళకు అందించాలి. అందరినీ ఇటువైపు మళ్లించేలా చేయాలి. అసలు మన భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రమాద గంటికలు ఎందుకు మ్రోగుతున్నాయి? దీనికి కారణం ఏంటి? ఎవరెవరు దీనికి బాధ్యులు? ఇది తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో మనము పంటలలో వచ్చే సమస్యల గురించి మాత్రం నేను మాట్లాడట్లేదు ఇక్కడ. ఎందుకంటే అందరినీ ఆలోచింపచేయాలి అని నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఈ మధ్యనే ఒక న్యూస్ పేపర్లో ఒక శాస్త్రవేత్త చాలా ఆవేదన భరితంగా రాశాడు. ఆయన మన నేలల గురించి. ముందు అసలు ఈ ప్రమాద గంటికలు మోగడానికి కారణాలు ఎవరెవరో తెలుసుకుందాం. మొదటిది, అన్నిటికంటే ఎక్కువ కారణభూతమైన వాళ్ళు మీరు, అంటే రైతు. 2, దళారీ వ్యవస్థ. 3, ప్రభుత్వ విధానాలు. 4, తయారీదారులు మరియు వాటిని మార్కెట్ చేసేవాళ్ళు, అంటే మేము. ఈ 4 సక్రమంగా ఉంటే వ్యవసాయానికి మించిన లాభదాయకమైన రంగం లేదు. ఇవన్నీ ఏ దేశంలో అయితే కరెక్ట్గా అమలవుతున్నాయో ఆ దేశాలు వ్యవసాయ రంగంలోనే అభివృద్ధి సాధించి ముందుకెళ్తున్నాయి.